హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం భోజనానికి తోటకూర తాలింపు చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను. వీడియో చూసేసేయండి. ఇదైతే తోటకూర అండి. ఉప్పు వేసి చిన్నగా కట్ చేసుకొని వేసేసి ఆకుకూరనంతా వాటర్లో సాల్ట్ వేసేసి అంత ఒక 3-4 టైమ్స్ అయితే కడిగి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆకుకూరలో ఇసుక అనేది ఉంటుందండి చాలా. అందుకని మనం ఒక 3 టైమ్స్ అట్లా వాటర్ చేంజ్ చేసుకుంటే కడుక్కున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు ఇసుక అనేది రాదు, చాలా బాగుంటుంది. ఇదైతే పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అంతా వేసి పసుపు, ఉప్పు వేసి మగ్గించానండి. ఇలా మగ్గిన తర్వాత మనం కొంచెంసేపు అయిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అంతా వేసి మగ్గించాను. ఇప్పుడు ఇందాక వాటర్లో పెట్టుకున్నాం కదా, ఆకుకూర అంతా దీంట్లో వేసుకుందాము. ఇలా అంతా మనం తరిగి పెట్టినదంతా మొత్తం పెనంలోకి వేసేసుకొని కొంచెం చిన్న మంట మీద మగ్గిద్దాం. ఇది చూసేకి ఇంట్లో ఉంది కదండి పెనం నిండా, ఇది మగ్గేసరికి చాలా తక్కువ అయిపోతుందండి. ఆకుకూర కొనుక్కోవడం పెద్ద సంగతి కాదు, కానీ ఆకుకూర క్లీన్ చేసి ఒలిచి కట్ చేసి తాలింపు చేసుకునేది పెద్ద పంచాయతీ అండి. ఆకుకూర అయితే కటింగ్ మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆకుకూరలో ఇసుక, గడ్డి, వేరే ఆకులు కూడా కలిసి ఉంటాయి. అందుకని మనం ఆకుకూర కటింగ్ చేసుకునేది మాత్రం కొంచెం పెద్ద ప్రాసెస్ అని నాకైతే అనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆకుకూర తీసుకురాగానే ఊరిని అలా కట్ట తీసి అలా కట్ చేస్తూ ఉంటారు. నేనైతే అలా కట్ చేయనండి. మొత్తం అంతా ఏరుకొని ఏమైనా వేరే ఆకున్నా తీసేసి అంతా నీట్గా చేస్తాను. అందుకే నాకు ఆకుకూర అనేది కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది. కానీ హెల్త్ బాగుండాలంటే కొంచెం కష్టమైన పడాల్సిందే ఆకుకూర కోసం. బ్లడ్ తగ్గిన వాళ్ళకు కూడా ఆకుకూర ప్రతిరోజు తిన్నామనుకోండి, బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. చూడండి, మనం ఫస్ట్ ఆకుకూర వేసినప్పుడు పెనం నిండుకు ఉండింది. ఇప్పుడు ఇంకా కాలు భాగం కూడా ఉడకలేదు. అప్పుడే చూడండి ఎంత తగ్గిపోయిందో. ఇది పూర్తి ఉడికి అంత మగ్గేసరికి ఇంకా తక్కువ అయిపోతుందండి. ఇది మొత్తం 3 కట్టల ఆకుకూర. ఇప్పుడే వేడి అన్నం తయారైపోయింది. ఫస్ట్ అన్నం అయిన తర్వాత మళ్ళీ నేను కర్రీస్ చేస్తాను. ఇప్పుడైతే మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా శనగకాయ పొడి వేసుకుందాము. అప్పుడే పచ్చిమిర్చి అన్నీ వేసాను. ఇప్పుడు కొద్దిగా శనగకాయ పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంచెం శనగకాయ పొడి వేసామంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తాలింపు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే తాలింపు రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకుందాం. మీ అందరికీ మా తాలింపు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.